ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ నేనైతే నాకు ఈ వీకెండ్ చాలా బాగా జరిగింది. సో మా సిస్టర్ వాళ్ళ పాప వచ్చారు. సో చాలా బాగా జరిగింది. సో లంచ్ నేను ఈరోజు సండే వ్లాగ్ చేస్తున్నాను. సండే ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ చూపిస్తున్నాను. లంచ్కి వచ్చేసి మేము ఫిష్ కర్రీ చేసాము, అలాగే ఫిష్ ఫ్రై కూడా చేసాము. అండ్ మార్నింగ్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసాము. బట్ మార్నింగ్ అయితే నేను షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ వరకు మీకు షూట్ చేశాను. సో ఫస్ట్ అయితే ఈ ఫిష్ కర్రీ అలాగే ఫిష్ ఫ్రై ఈ రెండు రెసిపీస్ చూసేయండి, ఓకేనా? సో సండే మార్నింగ్ ఫిష్ తీసుకొచ్చామండి. ఇది కర్రీకి అలాగే ఫ్రైకి రెండింటికి కూడా సరిపోయేలాగా బెంగాలీ కట్ చేయించాము. బెంగాలీ కట్ చేయిస్తే రెండింటికి సరిపోతుంది. సో ఫస్ట్ ఇప్పుడైతే కర్రీకి మ్యారినేట్ చేసి పెడుతున్నాము. పసుపు, ఉప్పు అలాగే కారం ఈ 3 మాత్రమే వేసి ఈ ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ ఫ్రై కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చేసాం, అంటే లేచిన వెంటనే తీసుకొచ్చేసాం. ఎందుకంటే మార్నింగ్ మనకి లైవ్ ఫిష్ అనేది బయట ఇస్తారనమాట సండే మార్నింగ్ అయితే. సో ఫ్రెష్గా ఉంటాయి. సో మార్నింగే తీసుకొచ్చాము. సో కర్రీకి అయితే ప్రిపేర్ చేసాము. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫ్రైకి మ్యారినేట్ చేసి పెడుతున్నాము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా కారం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కూడా యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేస్తున్నాం ఇందులో. కర్రీలో అయితే మీరు కల్లుప్పు యూస్ చేయొచ్చు, అండ్ ఫ్రై కదా అందుకని సాల్ట్ యూస్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో పెప్పర్ పౌడర్ కొద్దిగా యాడ్ చేస్తున్నామండి. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ సరిపోతుందండి. ఈ 5 ఇంగ్రీడియంట్స్ ఇంకా ఎక్కువ అవసరం లేదనమాట. సో ఇవి వేసిన తర్వాత ఒక్కసారి మనం మామూలుగా ఇందాక మనం చేసాం కదా, ఫ్లిప్ చేసాం కదా, సో అలా అయితే కుదరదు, హ్యాండ్తోనే మిక్స్ చేయాలి. సో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు కారం అన్నీ కూడా బాగా కలిసి ఆ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సో ఇవి మీరు ఫ్రిడ్జ్లో అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు, లేదంటే బయట అయినా పెట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ముందైతే ఈ పీసెస్ని మ్యారినేట్ చేసి పెట్టేసాము. ఈ రెండింటిని కూడా పక్కన పెట్టేసాము. దాని తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాము. సో ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే బ్రెడ్ ఆమ్లెట్ ఈ 2 రెసిపీస్ అనేవి చేసాము. బట్ నేను ఇది ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్కి ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ కట్ చేశాను, అందులో పసుపు వేసాను, అలాగే కారం మనం ఆమ్లెట్ ఎలా అయితే వేసుకుంటామో ఓన్లీ ఆ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేశాను. అండ్ తర్వాత ఇది అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేస్తాం అనేది వీడియో షూట్ చేయలేదండి. బట్ ఇది మిక్స్ చేసేంతవరకే మీకు చూపిస్తున్నాను ఈసారి. సో ఉప్పు, పసుపు, కారం అనమాట ఇవి యాడ్ చేసుకొని ఇందులో ఎగ్ బీట్ చేసుకొని వేసుకోండి. మనం ఆమ్లెట్ కలుపుకుంటాం కదా అలానే. ఇక నెక్స్ట్ బ్రెడ్ రోస్ట్ చేసి ముందు ఆమ్లెట్ లాగా ఇది వేసి దాని మీద బ్రెడ్ పెట్టేసి బ్రెడ్ని మళ్ళీ రెడీ అయిపోతుంది. నేను అది షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అందరం ఉన్నాం కదా మాట్లాడుకుంటూ అలాగా ఉన్నాము. సో నేను అది షూట్ చేయడం మర్చిపోయాను, సారీ. సో మార్నింగ్ అయితే ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. అండ్ ఫిష్ వచ్చేసి ముందుగానే చేసి పెట్టుకుంటే మనకి ఆఫ్టర్నూన్కి చల్లారిన తర్వాత అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫిష్ వేడివేడిగా కన్నా కూడా చల్లారిన తర్వాత బాగుంటుంది. కాబట్టి మీరు ముందు మార్నింగ్ తెచ్చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే మీరు కనుక కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి ఆఫ్టర్నూన్కి టేస్ట్ చాలా బాగొస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను కర్రీకి ఇది ఫిష్ దండి, సపరేట్గా ఫిష్ కోసమే తీసుకున్నాం అనమాట ఈ బౌలు. సో దీన్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేయండి. అంటే ఫిష్కి సపరేట్ అంటే కొంచెం వెడల్పుగా ఉండాలండి, ఎందుకంటే మన ఫిష్ పీసెస్ అన్నీ కూడా బాటమ్కి టచ్ అవ్వాలన్నమాట. సో వెడల్పాటి పాత్ర అయితే బాగుంటుంది, అది ఏదైనా సరే. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు వేసాను, ఆవాలు అవి చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ వేసానండి, అలాగే కరివేపాకు అవి కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమోటా యాడ్ చేస్తున్నాను. సో టమోటా కూడా మనకి మంచిగా కుక్ అవ్వాలి. లిడ్ పెట్టేసి కుక్ చేస్తున్నాను. బాగా స్మాష్ అయిపోయింది కదండి టమోటా. ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్, వీటిని యాడ్ చేయండి. మీరు యాడ్ చేసేటప్పుడే నేనైతే ఫుల్ యాడ్ చేసేసామండి. కారం, ఉప్పు సరిపడా యాడ్ చేసాము. సో ఒకవేళ సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోండి, అంటే మనం పులుసు వేస్తాం కదా అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో పీసెస్ అన్నీ నేను 1 బై 1 పెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం
బాటమ్కి టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. సో ఫిష్ పీసెస్ అన్నీ వేసేసానండి. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేయండి ఆ పోపుతో కలిసేలాగా. ఇది పచ్చిగా ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం గరిటె యూస్ చేయొచ్చు, కానీ అండ్ వన్స్ మనకి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత గరిటె మాత్రం యూస్ చేయొద్దు. సో ఇప్పుడైతే పచ్చిగా ఉన్నాయి కాబట్టి గరిటెతో ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేసేసి ముందు దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేయండి. సో మనకి ఆ ఫిష్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది, అలాగే మనకి ఫిష్ కొద్దిగా బాయిల్ అవుతుంది. సో చూసారు కదా, మనకి ఫిష్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మనం ఏం వాటర్ వేయలేదు కానీ వాటర్ వచ్చింది, అలాగే ఫిష్ కూడా కొంచెం కుక్ అయిందనమాట. నెక్స్ట్ నేను వచ్చేసి ఇది చింతపండు పులుసు అండి. ఇది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అంటే దీన్ని బాగా నానబెట్టేసి దాని తర్వాత ఈ జ్యూస్ అనేది తీసి పెట్టుకోవాలి. దీన్ని యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దాంట్లో కారం అలా మిగిలిపోయి ఉంటుంది కదా, సో దాంతో ఒక్కసారి మిక్స్ చేసి వేసుకోండి. సో ఇదంతా కూడా అక్కే ప్రిపేర్ చేసి పెట్టింది, నేను జస్ట్ ప్రాసెస్ చేస్తున్నాను అంతే. ఇక నెక్స్ట్ ఇందులో మనము సరిపడా వాటర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ముందు దీన్ని ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను. ఈ పులుసు వేసాం కదా, సో మొత్తం కలవడానికి పులుసు వేస్తున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయండి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి మిక్స్ చేయండి. సో ఇక మనం దీని మీద మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అండి, 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ టైం పడుతుంది. సో ఈ లోపల కుక్ అయితే సరిపోతుంది. అది కూడా మనము మరీ హై ఫ్లేమ్ కాదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అవుతుందన్నమాట ఫిష్ అనేది. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చల్లారితే మనకి లంచ్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరైతే ఎలా చేస్తారో కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ చాలా కరెక్ట్గా సరిపోయిందనమాట. పులుసు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇక ఆఫ్టర్నూన్కి వచ్చేసి అక్క ఫిష్ ఫ్రై రెడీ చేస్తుంది. సో ఇది రైస్ పెట్టేసాము, అంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేసే ముందు మాత్రం ఫ్రై చేసుకుంటున్నాము. దీనికి ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేయమండి, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అయిపోతుంది కదా. సో అంటే మనం ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకోవడం కూడా మంచిది కాదు కదా. సో ఇలా మీరు ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు, ఫ్రై కూడా బాగుంటుందన్నమాట. సో ఒకసారి ఆయిల్ వేసుకోండి, కొంత వేసిన తర్వాత ఒక్కొక్క పీసు దీని మీద పెట్టేయండి ఈ ప్యాన్ మీద. మనకి ఇది కుక్ అవ్వడానికి అంటే ఫ్రై అవ్వడానికి ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి. సో ఈ 6 పీసెస్ కూడా ఇలా పెట్టేయండి. పెట్టేసి దీని మీద ఒకసారి లిడ్ పెట్టండి. లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేయండి. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి ఈ ఫిష్ పీసెస్ మీద కొద్దిగా ఆయిల్ అనేది వేయండి. సో ఇంతే, ఇంకా తర్వాత మనం ఏం ఆయిల్ అనేది యాడ్ చేయమన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు వేసింది, ఇప్పుడు స్పూన్తో వేస్తున్నాం కదా, ఈ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తున్నాం. ఫిష్ పీసెస్ మీద వేసి తర్వాత ఇప్పుడు ఫ్లిప్ చేయండి పీసెస్ని. సో మీరు దోశ పెనం మీద కాకుండా మీకు చపాతీ పెనం ఉంటుంది కదా సపరేట్గా, సో దాని మీద చేసుకోండి. దోశ పెనం మీద చేసుకుంటే మళ్ళీ దోశలు అనేవి సరిగ్గా రావు. అందుకని చెప్పేసి మీరు వేస్ట్ది ఏమన్నా ఉన్నా, లేకపోతే అంటే కొంచెం పాడైపోయింది ఉన్నా కూడా వాటి మీద ఈ ఫిష్ ఫ్రై అనేది చేసుకోండి. సో ఇక్కడ 1 by 1 మీరు అన్నీ కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలాగా ఒక 3 times అలాగా మనం ఇవన్నీ కూడా తిప్పుకుంటూ ఉన్నామంటే పీస్ అనేది అంతా కూడా బాగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి మనం తిప్పుకున్నాం కదా, మళ్ళీ దీని మీద లిడ్ పెట్టేసి ఇంకొక 3 to 4 మినిట్స్ కుక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి వీటిల్ని ఫ్లిప్ చేయండి. ఇలాగా ఒక 3 times అండి, ఒక 3 to 4 times కనుక చేసుకుంటే పీసెస్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. మీరు కనుక బాయిల్ అయినట్టు వద్దు అనుకుంటే మీరు పైన మూత పెట్టొద్దండి, మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోండి. సో ఇలా మూత పెడితే ఏంటంటే కొంచెం కుక్ అవుతుంది, అలాగే కొద్దిగా ఫ్రై అవుతుంది అనమాట. పీస్ అనేది త్వరగా అయిపోతుంది. అదే మూత పెట్టకుండా కుక్ చేసుకుంటే మనకి పీస్ అనేది ఫ్రై అవుతుంది. సో మీకు అలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు, లేదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో ఇలాగా చూడండి, మనకి
బాటమ్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చింది కదా, సో అలా వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుందండి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ అయితే నేను పండగ పనులు స్టార్ట్ చేశాను. పండగ పనులు అంటే ఏం లేదండి, ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. మనం నార్మల్గా మేమైతే సంక్రాంతికి ఇల్లంతా కూడా బాగా క్లీన్ చేసుకుంటాం అనమాట. అన్ని సామాన్లు తోమేసి అలా చేసుకుంటాము. సో నేను ఒక స్టార్ట్ చేశాను, అంతా కూడా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ రెండిట్లో కూడా కొన్ని ఓపెన్ చేసినవి, ఓపెన్ చేయనివి సరుకులన్నీ సర్దేస్తున్నాను ఫస్ట్ ఇది క్లీన్ చేయడానికి. సో ఈ మధ్య నేను సరిగ్గా దీన్ని పట్టించుకోలేదు, సో అందుకని అక్కడే ఉండిపోయాయి. ఒక్కసారి దీన్ని మొత్తం కూడా సెట్ చేసేస్తున్నాను. అంతా క్లీన్ చేసేసాను. పాప వెళ్ళేసి దాని లోపలికి వెళ్ళి ఆడుకుంటుంది అది క్లీన్ చేసి పెట్టేసరికి. సో అదంతా కూడా నీట్గా తడిగుడ్డ వేసి అంతా క్లీన్ చేసామండి. ఇక నెక్స్ట్ పేపర్స్ కూడా వేసేస్తున్నాను. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్